హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి నిరుద్యోగిత అనే టాపిక్కి సంబంధించి ఇది పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో మనం నిరుద్యోగిత భావనలు మరియు నిరుద్యోగం భారతదేశంలో నిరుద్యోగంలో అధ్యయనం చేయడానికి ఏవైనా కమిటీలు ఉన్నాయా, ఆ కమిటీల గురించి, నెక్స్ట్ వివిధ ప్రణాళికల్లో నిరుద్యోగితను గురించి, నిరుద్యోగిత సమస్యల గురించి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఈ 3 అంశాలు మనం ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ ఈ వీడియోలో మనం నిరుద్యోగిత అంటే ఏమిటి, అసలు నిరుద్యోగితలో ఏంటేంటి రకాలు ఉన్నాయి, నిరుద్యోగితను ఎవరు లెక్కిస్తారు, ఎవరు మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నిరుద్యోగిత భావనలు. ఈ నిరుద్యోగిత భావనలకు సంబంధించి జాతీయ నమూనా సర్వే వ్యవస్థ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది నిరుద్యోగితను పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ బృందం ఇచ్చినటువంటి వాళ్ళ కమిటీ సిఫారసుల మేరకు మరియు మన దేశ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగితను 3 రకాలుగా లేదా 3 విధాలుగా విభజించి అంచనా వేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే యూజువల్ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. దీన్ని సర్వే తేదీకి ముందు 1 సంవత్సరం కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా చెప్పవచ్చు. మనం సర్వే చేసిన టైంకి ముందు 1 సంవత్సరం ముందు వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళని సాధారణ స్థితి నిరుద్యోగులుగా మనం పరిగణిస్తాం. సంవత్సరంలో ఏ కొద్ది రోజులు పని ఉన్నా వారు ఈ రకమైన నిరుద్యోగిత కిందకు రారు. ఇది బహిరంగ నిరుద్యోగితను సూచిస్తుంది. సంవత్సరంలో కొద్ది రోజులు సంవత్సరంలో పని ఉండి మరికొన్ని రోజులు పని లేకుండా ఉంటారు. సో పని ఒక సంవత్సరంలో పని ఉన్న వాళ్ళను ఈ సాధారణ నిరుద్యోగుల కిందకి లెక్కించడం జరగదు. వారం వారి స్థితి నిరుద్యోగిత. వారం వారి స్థితి నిరుద్యోగిత. వీక్లీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్. వీక్లీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్. సర్వే జరిపిన రోజుకు ముందు 7 రోజులలో ఏ ఒక్కరు పని దొరకని వారిని వారం వారి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజైనా 1 గంట అయినా సరే పని దొరికినా వారిని ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఒక వారానికి 7 రోజులు కాబట్టి ఈ 7 రోజుల్లో ఏ ఒక్క రోజు వాళ్ళు పనికి వెళ్ళినా లేదా ఈ వారం వారి నిరుద్యోగులుగా వాళ్ళు పరిగణించరు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రోజువారీ స్థితి నిరుద్యోగిత. రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో దీన్ని డైలీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. సర్వే జరిపినటువంటి రోజుకి ముందుండే 7 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు పనికి వెళ్ళకుండా లేదా ఏ ఒక్క రోజులో అయినా ఒక 4 గంటలైనా వాళ్ళకి పని లభించకపోతే అలాంటి వారిని మనం రోజువారీ స్థితి నిరుద్యోగులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ రకం నిరుద్యోగితను ప్రధాన నిరుద్యోగ సమస్యగా పరిగణిస్తారు. మనకి వారంలో ఒక్కరోజు కూడా పని దొరకకుండా, ఒక 4 గంటలు కూడా పని దొరకకుండా ఉంటే వాళ్ళు పూర్తిగా నిరుద్యోగులుగా ఉండిపోయినట్టే. అంటే ఏ పని పట్టు లేకుండా ఉండడాన్ని మనం రోజువారీ స్థితి నిరుద్యోగితగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియాలో ఈ నిరుద్యోగితకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఇంపార్టెంట్ అయిన కమిటీల కోసం మనం తెలుసుకోవాలి. అంటే మనకి ముందు నుంచి ఏవైనా కమిటీలు ఉన్నాయా, ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే అవి ఇచ్చిన సిఫారసులు ఏంటి అనేవి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దంత్వాలా కమిటీ 1969. ఈ డేట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్ కి. దంత్వాలా కమిటీ 1969. ఈ కమిటీ నిరుద్యోగిత అంచనా కోసం ఎంఎల్ దంత్వాలా కమిటీ 1969లో నియమించారు. ఈ కమిటీ అసంపూర్తిగా నివేదికను సమర్పిస్తూ భారతదేశంలో కాలిక నిరుద్యోగిత ఎక్కువగాను ప్రత్యక్ష నిరుద్యోగం తక్కువగాను ఉందని తెలిపింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిటీ ఏమైనా సూచించింది అంటే భారతదేశంలో దీర్ఘకాలిక నిరుద్యోగత ఎక్కువగాను ప్రత్యక్ష నిరుద్యోగం అనేది తక్కువగాను ఉందని తెలపడం జరిగింది.
నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కమిటీ భగవతి కమిటీ. భగవతి కమిటీ అనేది 1973లో నియమించడం జరిగింది. అయితే భగవతి కమిటీ ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో పని గంటల ఆధారంగా నిరుద్యోగతను 3 రకాలుగా వర్ణించింది. భగవతి కమిటీ అంచనా ప్రకారం 1971 నాటికి భారతదేశంలో 18.71 మిలియన్స్ నిరుద్యోగులు ఉన్నారని అంచనా. నిరుద్యోగత రేటు 10.4% కలదని ఈ కమిటీ చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. భగవతి కమిటీ ఏం చెప్పింది అంటే, మనకి ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో పని దొరకకపోతే దాని ఆధారంగా ఒక 3 రకాలుగా పేదరికాన్ని వర్గీకరించవచ్చని తెలిపారు. ఇలాంటివి చిన్న చిన్నవి అడుగుతారు ఎగ్జామ్స్‌లో. నెక్స్ట్ నిరుద్యోగితను అంచనా వేయడానికి 2004 నుంచి 2005 సంవత్సరం వరకు ఏర్పాటు చేసిన ఒక కమిటీ, వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే ఎస్పి గుప్తా కమిటీ. ఈ కమిటీ నిరుద్యోగితను అంచనా వేయడానికి లేదా నిరుద్యోగిత సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మన ఇండియాలో, అసలు నిరుద్యోగిత అనేది ఏ కారణాల వల్ల ఏర్పడుతుంది, నిరుద్యోగులు అనేవాళ్ళు స్వచ్ఛందంగా నిరుద్యోగులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా, లేదా పని దొరకక నిరుద్యోగులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా, లేదా నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారా, ఇలా ప్రతి అంశానికి సంబంధించి నిరుద్యోగుల్లో ఉండే అసలు సమస్య ఏంటి, మన ఇండియా నిరుద్యోగం ఎంతగా ఎదుర్కోవడానికి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయని అంచనా వేయడానికి ముఖ్యంగా ఈ ఎస్పి గుప్తా కమిటీ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఈ ఇండియాలోని వివిధ ప్రణాళికల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఏవే చర్యలు అనేవి తీసుకున్నారు, అసలు నిరుద్యోగతకు ప్రాధాన్యత ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం. 6వ పంచవర్ష ప్రణాళికలో ఈ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అయితే 8వ పంచవర్ష ప్రణాళికలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. మనకి నిరుద్యోగులు అనేవాళ్ళు ఉపాధి లేక ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఉపాధి కల్పనకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 10వ పంచవర్ష ప్రణాళికలో 5 కోట్ల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా తీసుకున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రణాళికను జాబ్లెస్ గ్రోత్ గా మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. వెరీ ఇంపార్టెంట్. ఈ 10వ పంచవర్ష ప్రణాళికను మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా జాబ్లెస్ గ్రోత్ గా పేర్కొన్నారు. వెరీ ఇంపార్టెంట్. 11వ పంచవర్ష ప్రణాళికలో 7 కోట్ల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా తీసుకున్నారు. అయితే ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం ఇండియాలో నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారంటే 1983 నుంచి 84 కాలంలో 24.34 మిలియన్స్ గాను, నెక్స్ట్ 1993 నుంచి 94లో 20.27 మిలియన్స్ గాను, నెక్స్ట్ 1999 నుంచి 2000 మధ్య 26.58 మిలియన్స్ గాను, 2004 నుంచి 2005లో 34.74 మిలియన్స్ గాను, 2011 నుంచి 12లో 24.7 మిలియన్స్ అంచనా వేశారు. ఈ నిరుద్యోగితకి సంబంధించి మనకి ఎగ్జామ్లో వచ్చి కొన్ని ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఏంటనేవి ఇప్పుడు చెప్తాను. మనకి కేంద్ర ప్రభుత్వం అనేది నిరుద్యోగితను తొలగించడానికి మనకి మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారనేది మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. 2014 సెప్టెంబర్ 25న ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐఎల్ఓ ప్రకారం 2022 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 207 మిలియన్లు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగిత శాతం 2018 నుంచి 19లో 5.8% ఉండగా 2020-21లో 4.2% పడిపోయింది. అంటే నిరుద్యోగిత పెరిగింది, మళ్ళా తగ్గిపోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్.